హాయ్ హలో అండి. మంచి గ్రేవీతోటి చికెన్ కర్రీ ఎమ్మి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. మంచిగా ఉల్లిగడ్డ టమాటోను కొంచెం ఫ్రై చేసుకొని ఒక ఆయిల్లో కొంచెం 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి. దీంట్లో ఎల్లిపాయలు, లవంగాలు, 2-3 యాలకులు వేసేసుకొని దంచుకొని కచ్చాపచ్చ దంచుకొని అదే నూనెలో వేసేసుకొని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటాను కూడా వేసేసుకొని పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసుకొని పసుపు వేసుకొని మంచి కలపండి. కొంచెం సిమ్లోనే పెట్టండి. ఒక్క 5 మినిట్స్ కలిపిన తర్వాత చికెన్ ముక్కల్ని వేసేసుకోవడమే. చికెన్ ముక్కల్ని వేసుకున్నాక ఒక్క 10-15 నిమిషాలు ఉప్పు వేసుకొని మంచిగా మూత పెట్టేసి ఉడకనియండి. మంచిగా సిమ్లో కొంచెం హై ఫ్లేమ్లో మీడియంలో పెట్టి ఉడకనిచ్చిన తర్వాత ఉప్పు, కారం, కొబ్బరి పొడి అండి. మెయిన్గా కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసేస్తే ఇంకొక 5-6 నిమిషాలు ఉంచేస్తే మంచి గ్రేవీతోటి చికెన్ కర్రీస్ రెడీ అండి. చపాతీల్లో కానీ, పూరీలకు కానీ, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుంది. బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేశాను నేను. వెరీ ఎమ్మి గ్రేవీతోటి, మంచి గ్రేవీతోటి తినాలి అనుకుంటే మాత్రం బాగా తొందరగా కూడా అయిపోతుంది, క్విక్గా కూడా అయిపోతుంది. బగారా రైస్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీస్ రెడీ. ఎమ్మి వేడిగా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ.